జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులోని ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయ భూముల విషయంలో వివాదం చెలరేగింది. ఆలయ ఈవో అందుబాటులో లేని సమయంలో అటవీ శాఖ అధికారులు దేవాదాయ శాఖకు చెందిన భూముల్లోకి వెళ్లి సుమారు 6 ఎకరాల భూమి అటవీ శాఖదని పేర్కొంటూ మార్కింగ్ చేయడం కలకలం రేపింది. ఈ భూమికి ప్రత్యామ్నాయంగా వేరే ప్రాంతంలో భూమి ఇవ్వాలని అటవీ శాఖ అధికారులు కోరినట్లు సమాచారం. ఈ ఘటనకు నిరసనగా విశ్వ హిందూ పరిషత్తో పాటు వివిధ హిందూ సంఘాల నేతలు ఆలయం ముందు ధర్నాకు దిగారు. ఆలయానికి సంబంధించిన భూములను అటవీ భూములుగా పేర్కొనడాన్ని తీవ్రంగా ఖండించారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి. జై బోలో హనుమాన్ కి. పవిత్ర కొండగట్టు దేవస్థానంలో ఈ రోజు ధర్నా కూర్చోవడం జరిగింది. ఈ రోజు ఇక్కడ లక్ష్మణ గారు, వెంకటస్వామి గారు మరియు రాజన్న వీళ్ళందరూ ఇక్కడ ధర్నా కూర్చోవడం జరిగింది. విశ్వ హిందూ పరిషత్ పక్షాన ఇక్కడ రావడం జరిగింది. కొండగట్టు ఆలయం సంబంధించిన భూములన్నీ కొండగట్టువే. కొండగట్టులో ఆ ఎండోమెంట్ అనేది ఇప్పుడు ఫారెస్ట్ అనేది అసలు స్టార్టింగ్ ఏముంది, కొండగట్టే ఉంటుంది, కొండగట్టు దేవాలయమే ఉంది. ఇవన్నీ మధ్యలో వచ్చినాయి. ఇదంతా కొండగట్టుకు సంబంధించింది, కొండగట్టు భూమే, ఎవరికి సంబంధించింది కాదు. మేము ఫారెస్ట్ వాళ్ళని చెప్పేసి ఫారెస్ట్ వాళ్ళు హద్దులు పాతడానికి వీల్లేదు. ఇది ఆల్రెడీ గవర్నమెంట్ కూడా వీటి మీద సానుకూలంగా స్పందించింది. దేవాలయ భూములు దేవాలయంకు ఎంత అవసరం అంత కంపల్సరీ ఉంచుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. విశ్వ హిందూ పరిషత్ పక్షాన మేము ఇక్కడ ఇప్పుడు ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి హద్దులు పాతడం జరిగింది. హద్దులు పాతిన దాని గురించి మేము రావడం జరిగింది. హద్దులు పాతడానికి హద్దులు అనేది ఉండవు. ఇక్కడ కొండగట్టు అంజన గుడి అంటారు తప్ప ఇదేదో ఫారెస్ట్ ల్యాండ్ భూమి అని లేకపోతే ఎన్నోమెంట్ భూమి అని ఎవరు అనట్లేదు. ఇది కొండగట్టు అంజన భూమి, కొండగట్టుకే చెందాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన తిరుమల నుంచి కూడా ఇక్కడ నిధులు రావడం జరిగింది. నిధులేంది డెవలప్మెంట్ యాక్సెస్ కోసం, 100 గదుల నిర్మాణం కోసం. అలాగే అన్ని రాష్ట్రాల నుంచి దేశాల నుంచి ఇక్కడికి అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకుండా చూడాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. విశ్వ హిందూ పరిషత్ ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి, విశ్వ హిందూ పరిషత్ ప్రాంత కమిటీ మెంబర్, నేను గోరక్ష చూస్తున్నాను. జై శ్రీరామ్. ఆలయం చుట్టూ మొత్తం టోటల్ ఎంత 100 ఎకరాల ప్లేస్ కావాలని చెప్పేసి కోరుతున్నాం. మాకు మొత్తం గుట్ట చుట్టూ మొత్తం కొండగట్టు గుట్టదే, ఇది కొండగట్టు కొండగట్టుకే ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ ఇస్తాం. మా ప్రధాన డిమాండ్ అది ఒకటి. 100 ఎకరాల భూమిది 100 ఎకరాలు మాకే రావాలి. గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ చేసింది కూడా ఇందులోనే భాగమే. విశ్వ హిందూ పరిషత్ మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. అలాగే కొండగట్టు మీద ఎంత భూమి ఉందో అంత భూమి మొత్తం కొండగట్టు ఆలయానికి సంబంధించిన భూమి ఉంటది. ఇక్కడ వేరే సంబంధించిన గవర్నమెంట్ భూములు కానీ ఏ భూములు ఉండడానికి వీల్లేదు. మేము దాని మీద డిమాండ్ చేస్తున్నాం. కొండగట్టుకే చెందాలి. కొండగట్టు భూములన్నీ కొండగట్టు ఉండాలి. ఇంకా డెవలప్మెంట్ చేస్తాం. ఇవి కూలగొడతాం అవి కూలగొడతాం అని చెప్పేసి ఫారెస్ట్ వాళ్ళు ఏదో చెప్పడం జరుగుతుంది. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడ కొండగట్టు అనేది కొన్ని రాష్ట్రాలు కొన్ని దేశాల నుంచి కూడా భక్తులు రావడం జరుగుతుంది. దీనికి పవిత్రత కలిగినది కొండగట్టు దేవాలయం. రాష్ట్రంలో మంచి పవిత్రత కలిగిన దేవాలయం కొండగట్టు ఆలయ పరిరక్షణ కోసం మేము ఇక్కడ ఉద్యమం చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్. కొండగట్టు అంజన్న భూములను అటవీ శాఖ అధికారులు ఈ యొక్క భూమిని తన హద్దులోకి మార్చడానికి నిన్న కన్నీళ్లు బాదినారు. అట్టి కన్నీళ్లను అటవీ శాఖ అధికారులు వెంటనే విరమించుకోవాలి. ఈ యొక్క కొండగట్టు అంజన అటవీ శాఖ భూములన్నీ కొండగట్టు అంజనకే చెందాలి. ప్రతి దేవస్థానం ఇప్పుడు శ్రీశైల దేవస్థానంలో దాదాపు 3,000 చిల్లర ఎకరాలు దేవస్థానాలకు అప్పగించారు. అదే రకంగా కొండగట్టు దేవస్థానానికి ఈ చుట్టూ అటవీ ప్రాంతం ఉన్న దేవస్థానం భూములన్నీ కొండగట్టుకి చెందాలని మేము ఈ నిరాహార సమ్మె చేస్తున్నాం, నిరాహార దీక్ష చేస్తున్నాం. ఇట్టి నిరాహార దీక్ష ఒకవేళ అధికారులు స్పందించకుంటే మేము అమర నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరిస్తున్నాం. రాష్ట్రాలలో 2 తెలుగు ప్రముఖ రాష్ట్రాలలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో గత వందల సంవత్సరాల నుండి లేని భూ సమస్య ఇప్పుడే ఎందుకు ఉత్పన్నమైందో ఆ అటవీ శాఖ అధికారులకు, ఈ ఎండోమెంట్ అధికారులకే తెలియాలి. ఇన్ని సంవత్సరాల నుండి లేని సమస్యను ఇప్పుడు ఎందుకు తెచ్చిర్రు? ఇక్కడ ఉన్న కొండగట్టుపై గల భూములన్నీ కొండగట్టు అంజన్న చెందేటట్టు ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, వివిధ సంఘాల వారు, ఈ మీడియా వారు కూడా సహకరించి కొండగట్టులో ఉన్న ప్రతి అంగుళం భూమి కొండగట్టు అంజన్నకే చెందేటట్టు జీవో ఇవ్వాలి. మాకు స్పష్టమైన హామీ కలెక్టర్ నుండి వచ్చే వరకు ఈ దీక్షను మేము విరమించము. ఎంతకైనా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. ఆమర నిరాహార దీక్ష అయినా మేము చేయడానికి సిద్ధం.
కొండగట్టు పైన ఎంత స్థలం ఉన్నా సరే అది అంజనకు చెందాలి. అది రెవెన్యూ స్థలం కానీ, అటవీ శాఖ అధికారులే కానీ, ఆలయ భూములే కానీ, ఎలాంటి భూములైనా సరే అంజన్న కోసం ప్రత్యేకమైన ప్రభుత్వం జీవో ఇచ్చి అంజన్నకు చెందే విధంగా చేయాలని ఇప్పుడు ప్రభుత్వం కొంచెమంతా ఇప్పుడు కట్టినప్పుడు ఏం చేసిన అదే అటవీ శాఖ అక్కడ హరిత హోటల్ కట్టిర్రు, పార్కింగ్ ప్లేస్ కానీ, పూజా స్థలం కానీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు హద్దు పెడుతున్నారు. కట్టినప్పుడు ఏం చేశారు? అప్పుడు ఇలా కుల్స్తాన్ని నోటీసులు ఇచ్చారు కదా, అప్పుడు కట్టేటప్పుడు ఈ ప్రభుత్వాలు ఎక్కడ పోయినాయి? ఈ 14 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం కానీ, 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పటికి ₹1 ఇక్కడ కేటాయించలేదు. ₹1 అభివృద్ధి చేయలేదు. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మాత్రం జరిగిన అభివృద్ధి తప్పితే ఇప్పటికి దీని మీద ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఇప్పటికైనా అభివృద్ధి జరగకపోవడం తప్పితే అంజన్న కట్టడాలను కూల్చివేస్తాం అనేది వివాదాస్పదంగా కాకపోతే ఇంకేముంది? అత్యవసరంగా ఏం చేయాలంటే ఈ అటవీ అధికారులు ఇచ్చిన నోటీసులు ఉపసంహరించుకోవాలి. రెవెన్యూ అధికారులు మరియు అటవీ అధికారులు, ఎండోమెంట్ అధికారులు ముగ్గురు సమన్వయంతో అంజన్నకు పూర్తి స్థాయిలో భూములు దక్కే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఇది నిరాహార దీక్ష కాదు, అమర నిరాహార దీక్ష, సాయంత్రం ఇది విరమించే దీక్ష కాదు, ఇది అమర నిరాహార దీక్ష దాటిస్తానని చెప్పి హెచ్చరిస్తున్నాం.